హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తూ ఉన్నారు? సంధ్య ఏం చేస్తూ ఉంది అనుకుంటా ఉన్నారా? ఏమీ లేదండి, అన్నం తింటా ఉన్నా. అవునా అని అనుకుంటా ఉన్నారా? ఏంటంటే ఈరోజు చేపల ఫ్రై, చేపల కర్రీ, చేపల పులుసు, చేపల ఫ్రై. నాకైతే అస్సలు మామూలుగా కాదు, చెప్పలేను, అంత ఇష్టం. ఎందుకంటే మా అమ్మకి వచ్చేసి చేపల కర్రీ అంటే చాలా ఇష్టం అండి. చేపల ఫ్రై అంటే కూడా అమ్మకి చాలా ఇష్టం. ఆమె కోసం అని చెప్పి చేపల ఫ్రై నేర్చుకున్నా నేను. చేపల కర్రీ కూడా ఆమె దగ్గరే నేర్చుకున్నా. కానీ ఆమెకు చేపల ఫ్రై చేయడం రాకపోయేది. మా అమ్మ కోసమని నేను పెళ్ళి కాకముందే నేర్చుకుని మా అమ్మకి చాలాసార్లు చేసి పెట్టినా నేను. అంత ఇష్టం నాకు అమ్మ అంటే. కానీ దేవుడు తీసుకెళ్ళిపోయాడు. కానీ తన కోసం చేసిన కొన్ని పనులు, కొన్ని నేర్చుకునే మాత్రం అసలు నేను మర్చిపోలేదు. ప్రతిదీ తన కోసమే నేర్చుకున్నా అని చెప్పాలి. వంటలల్లో బగారా రైస్ కానీ, చికెన్ ఫ్రై కానీ, చేపల ఫ్రై కానీ, చేపల కర్రీస్ కానీ, ఏదైనా కూడా తనకైతే చాలా ఇష్టం అనమాట. చేపల కర్రీ వచ్చేసి ఫ్రై అంటే మాత్రం అసలు మంచిగా విపరీతంగా ఇష్టంగా తినేది. తిన్న కాస్త అయినా కూడా ఇష్టంగా తినేది. ఆమె కోసమని నేర్చుకున్నాను అన్నమాట. అసలు ఏంటంటే ఈరోజు చేపల కర్రీ చాలామందికి చేయనికి వస్తుంది. కానీ ఏదో చిన్న మిస్టేక్ జరిగి అవి సరిగ్గా సెట్ కాకపోవచ్చు. చూశాను నేను అట్లాంటి సందర్భాలు కానీ, అట్లాంటి సిచ్యువేషన్స్ కానీ నేను స్టార్టింగ్లో ఎదుర్కొన్నా అని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళకి ఒక్కసారి వీడియో చూడండి, మంచిగా యూజ్ అవుతుంది. కంపల్సరీ నెక్స్ట్ చేసుకున్నప్పుడు సంధ్య బాగానే వచ్చింది అని చెప్తారు. ఒకసారి ట్రై చేసేయండి, ఓకేనా? మరి చెప్తాను. పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని కాల్ చేసేయండి. నేను మాత్రం కట్టెల పొయ్యి మీద కాల్ చేసుకున్నా. గ్యాస్ మీద కాల్చామనుకో అది కాస్త పచ్చి ఉంటుంది, స్మెల్ సరిగ్గా ఉండదు. అది కట్టెల పొయ్యి మీద ఏంటంటే మీద నిప్పులు అవి వేస్తాం కాబట్టి మంచిగా ఉడికిద్ది, మంచి స్మెల్ వస్తుంది. ఉల్లిపాయ ఎప్పుడైనా కాల్చినప్పుడు స్మెల్ చూడండి, భలే వస్తుంది. చేపల కర్రీకి మెయిన్ అంటే ఉల్లిపాయని కాల్ చేయడమే. గ్యాస్ పైన అయితే అంత సరిగ్గా కాలదు. మాకు ఈరోజు కట్టెలపై అంటపెట్టి ఉంది కాబట్టి ఓకే, దాని మీద కాల్ చేసిన. ఇక్కడ వచ్చేసి టమాటాలు నూరుతా ఉన్నా, మిక్సీ పట్టుకోలేదు, నూరుతా ఉన్నా. నూరిదంతా ఏంటంటే మంచిగా వస్తుంది, అందుకని. ఇక్కడ ధనియాలు వచ్చేసి నేను మా షాప్స్ మొత్తం కిరాణా షాప్ దగ్గర ఉన్న దాంట్లో తిరిగితే అస్సలకే దొరకలేదండి. టైమింగ్ అంటే అట్లా ఉంటుంది. కానీ ధనియాలు వేయించి నేను మిక్సీ పట్టేసుకునే ఉన్నాయి, పొడి ఉంది. దాన్నే వచ్చేసి మళ్ళీ ఉల్లిపాయ కాస్త జీలకర్ర వేయించేసుకొని నూరాను నేను ఈరోజు కర్రీకని. మెయిన్ వచ్చేసి ధనియాలు, ఉల్లిపాయ మాత్రం కంపల్సరీ. కాస్త జీలకర్ర ఉంటే, కాస్త మెంతులు కంపల్సరీ ఉంటాయి ఇంట్లో. టేస్ట్కి నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవి మాత్రం అంటే టేస్ట్ అదిరిపోయిద్ది. ట్రై చేసి చూడండి, మెయిన్ అంటే అదే. ఇక్కడ కూడా మర్చిపోవద్దు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే చేపలు మా ఆయన అడిగిచ్చేసిండు, కానీ నేను ఒకసారి క్లీన్ చేసుకుంటా ఉన్నా. ఎందుకైనా మంచి అని. ఈ చేప చూడండి ఎట్లా చూస్తూ ఉందో, చచ్చినా కూడా చూస్తూ ఉంది విపరీతంగా. అట్లా ఉంటుంది చేపలు కూడా పాపం అనుకుంటా ఉన్నాయి. కాబట్టి సంధ్య ఈరోజు మీకు నేను కర్రైపోయినా కదా. చేపలు కడిగేసి దాంట్లో తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాను నేను. అల్లం కానీ, ధనియాలు అది నేను నూరు పెట్టుకున్న అది కానీ అస్సలు వేయలేదు. అది ఎప్పుడు వేస్తానో చెప్తాను నేను. మీరు ఉప్పు కారం ఎందుకు కలిపి పెట్టుకోవడం అని అంటే, కర్రీకి మనము కర్రీలో టమాటా అది ఉడకబెట్టి వేస్తే సరిగ్గా సెట్ అవ్వదు, ముక్కకు వచ్చేసి అంత కరెక్ట్గా పట్టదు. ఫస్ట్ కలిపి పెట్టేసుకున్నామంటే బాగుంటుంది. మంచిగా ముక్క కలర్ కూడా ఏంటంటే వైట్గా ఉండకుండా రెడ్ కలర్ వస్తుంది. అది కొంతమంది ఏంటంటే కర్రీని వేసిస్తూ ఉంటారు, కారం, పసుపు అవి. ఫస్ట్ కలిపి పెట్టుకోండి, మంచి కలరింగ్ కానీ టేస్ట్ కానీ మంచిగా వచ్చేది. ఉప్పు కారం పట్టేస్తుంది అన్నమాట. ఇక్కడ నేను ఆయిల్ సరిపడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. అది ఇంకా రెడ్గా అయ్యేదాకా మనం వెయిట్ చేయాల్సిందే, తప్పదు కదా. ఇంతకీ తిన్నారా మీరు? ఏం తిన్నారు? చేపల కర్రీకి ఏంటి సంధ్య అనుకుంటా ఉన్నారా? తప్పదు మరి, చూసేయండి. చిన్న టిప్స్ ఫాలో అయితే కర్రీ టేస్ట్ అదిరిపోయిద్ది. ఇలా ఎర్రగా ఎల్లిపాయ ముక్కలు అయ్యేదాకా
వేయించుకోవడమే. ఇంకా దీని తర్వాత వచ్చేసి ఏంటంటే అల్లం సరిపడా వేసుకోవాలి. నేను ఒక స్పూన్ వేసానండి. ఒక స్పూన్ అంటే పెద్ద స్పూన్ తోటి పెద్దగానే తీసేసాను. స్లో మంట పెట్టేసుకొని స్లోగా వేయించుకుంటే ఇటు అల్లం మాడకుండా అటు పచ్చి వాసన రాకుండా రెండు సేపు అవుతాం అన్నమాట. ఎక్కువగా మంట పెట్టేసి మనం వేయించామనుకో కలర్ చేంజ్ అవుతుంది. అస్సలు ఇంకా అల్లం లెక్క ఉండదు, దయ్యం లెక్క అయిపోతుంది. అందుకని చెప్పేసి ఎప్పుడైనా అల్లం వేసుకునేటప్పుడు స్లో మంట పెట్టేసుకొని అల్లం వేసుకొని వేపుకున్నారనుకో అది పచ్చి వాసన పోవడానికి ఇటు మాడడానికి రెండు రకాలుగా ఉపయోగపడితే కాస్త పాటించండి. అంటే అందరూ పాటిస్తారు కావచ్చు, కానీ నాకు తెలియదు కదా, చెప్పేదాన్ని పూర్తిగా చెప్పాలి కదా, అన్నీ సగం సగం చెప్తే బాగుండదు కదా, అందుకే చెప్తా ఉన్నాను. నా స్టైల్లో చేపల కర్రీ ఇలానే ఉంటుంది కాబట్టి నా స్టైల్లోనే చెప్తా ఉన్నాను. కోపం తెచ్చుకోవద్దే, ఓకేనా? చూసేయండి. ఇక్కడ వచ్చేసి టమాటా గుజ్జు అంటే 2 టమాటాలు మీడియం సైజు తీసుకున్నాను నేను. మీడియం సైజు 2 టమాటాలు తీసేసుకొని నూరుకున్నాం. అది వేసేసిన ఇంకా కలిపేసుకోవడమే, తప్పదు. అసలు సమ్మర్ కదా, టమాటా ముక్కలు నేను నూరి వేసినా కూడా సరిగ్గా ఉడకకనే పోయింది. చాలా అంటే చాలా టైం పట్టిందండి. ఇక్కడ చేపల ముక్కలు చాలాసేపు పట్టింది. మీకు చూపించడానికి మాత్రం అలా సడన్గా తీసేసిన, కానీ చాలాసేపు ఉడికించబెట్టిన. దాని తర్వాత ఏంటంటే ఇక చేప ముక్కలు వేసేసుకుందాం. చేప ముక్కలు వేసేసుకొని కలిపేసుకుందాం. చూసేయండి ఎట్లా వేసేస్తున్నాం. ఇట్లా ట్రై చేసిన పడలేదు, సతాయించుకున్నది కడాయి వచ్చేసి. మళ్ళీ ట్రై చేస్తే చూడు, ఇటు నుంచి చేసిన. ఒక చేత మొబైల్ పట్టుకొని మరో చేత వీడియో తీసుకుని ఇటు కర్రీ జరుపుకుంటా. ఎన్ని ఉన్నాయి? 2 చేతులే కదా, కష్టం అవదా? అవుతుంది కదా కదా, అయ్యింది. మరి ఏం చేస్తాం, అయినా చేపల గురించి ఒకసారి చూపిద్దామని చెప్పేసి కష్టమైన పర్లే ఇష్టంగా తీసినాం. కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. ఎందుకంటే మూత పెట్టేసుకుంటే కాస్త కుక్ అవుతుంది. ఆయిల్లో ఏంటంటే కొంతమంది చేపలు వేయంగానే చింతపండు పులుసు కానివ్వండి, లేదనుకో వాటర్ కానీ త్వరగా వేసేస్తారు. కానీ అంత త్వరగా వద్దు. ఒక 2 నిమిషాలన్నా కనీసానికి మూత పెట్టేసుకొని తీసేయండి. అప్పుడు ఏంటంటే ఆయిల్లో కాస్త అది కుక్ అవుతుంది. దాని తర్వాత వేసేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా చింతపండు గుజ్జు పోస్తూ ఉన్నా. చింతపండు వచ్చేసి ఒక పెద్ద నిమ్మకాయ అంతా సైజు నానబెట్టేసుకున్నా. మనకి ఇంకాస్త కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదు అవసరం లేదు ఇంకా మేము తక్కువనే వేసుకుంటాం అనుకుంటే ఇంకాస్త తక్కువ కూడా వేసుకోవచ్చు. నాకు మాత్రం కేజీ చేపలకి సరిపడా అని వేసుకున్న. కేజీ అంటే ఇంకొకటి గుర్తొచ్చింది, దాంట్లో నుంచి ఒక 4-5 పీసెస్ తీసేసుకున్నా మా ఆయనకు తెలియకుండా. ఎందుకంటే తనకు చేపల కర్రీనే ఇష్టం, చేపల ఫ్రై అంటే ఇష్టం ఉండదు. నాకు వచ్చేసి ఏంటంటే చేపల కర్రీకి ఖచ్చితంగా చేపల ఫ్రై మాత్రం ఉండాలి. ఇటు చేపల పులుసు ఉండి అటు చేపల ఫ్రై ఉంటే ఇంకా అది చెప్పలేము, మామూలుగా ఉండదు. అందుకని చెప్పేసి ఎప్పుడు తీసుకొచ్చుకున్నా కూడా నేను వాళ్ళకి కర్రీ చేస్తా, దాంట్లోంచి ఒక 2 పీసెస్ అన్న తీసుకొని ఫ్రై చేసుకోవడం నాకు అలవాటు. ఇక్కడ ఒక 2-5 నిమిషాలు పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ మూత తీసేసి నేను ఉల్లిగడ్డ వేసి ధనియాల పౌడరును అది నూరేసి పెట్టుకున్నాను కదా, జీలకర్ర పౌడర్, అది వేసి కలిపేస్తూ ఉన్నా. ఎందుకంటే మరీ చేపల కర్రీ కదా, అక్కడ చికెన్ కాదు. ఎక్కువగా కుక్ అయిన తర్వాత మనం మసాలా వేసి మళ్ళీ ఇంకాసేపు కుక్ చేద్దామని, అంటే చేపల కర్రీ కాబట్టి తొందరగానే అవడానికి ఛాన్స్ ఉంటుంది. మన మసాలా కూడా దానికి పట్టేసి ఉడకాలి కాబట్టి త్వరగానే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చిన్ని కంచుడు. ఈ చిన్ని కంచుడు వచ్చేసి నా కూతురు చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నా. ఎక్కువ చేపల ఫ్రైకే కానివ్వండి లేదా ఆమ్లెట్కే వాడతాను, ఇంకా దీన్ని దేనికి వాడను, అది మూలకే ఉండిద్ది. నేను తినేదే గురు బుధ, దాంట్లో వచ్చేసి నాకు ఇష్టమైంది తింటే తిన్నట్టు, లేకపోతే లేదు. ఈరోజు చేపల ఫ్రైతో మాత్రం ఇష్టంగానే తిన్నా. ఇది మాత్రం దానికే యూజ్ చేస్తా, చేపల ఫ్రైకి, ఆమ్లెట్కే, కర్రీ కూడా కాదు. ఈ పుజ్జి కంచుడు నాకైతే చేపల ఫ్రై అంటే మామూలుగా ఇష్టం ఉండదండి, ఇంకా అది చెప్పలేని మాటలలో.
నిజంగా చేపల కర్రీ తినే వాళ్ళకు ఎందుకింత ఇష్టమా అనుకుంటాను నేను. ఇప్పుడు అనుకునేది స్టార్టింగ్లో, కానీ ఇప్పుడు అర్థమైపోతుంది ఇష్టపడక తప్పదు కదా అని. చేపల ఫ్రై కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి చేపల కర్రీ కూడా కంప్లీట్ అయింది. కర్రీ కంప్లీట్ కావడానికి మనకు ఆయిల్ పైకి వస్తుంది కదా, దాన్ని చూసి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఏ పీస్ కానీ వైట్ కలర్లో కానీ ఇంకే కలర్లో కానీ లేదు, రెడ్ కలర్ వచ్చేసింది. అట్లా వస్తుంది. టేస్ట్ కూడా విపరీతంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఓకే మరి బాయ్ అండి.